అరెస్ట్ చేయటం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ జరిగింది అని శాసనసభలో ప్రభుత్వం లిఖితపూర్వకంగా చెప్పింది. అంటే వీళ్ళు సభకు వెళ్ళకపోయినా లిఖితపూర్వకంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఓకే, అంటే కాపాడుకుంటున్నారు అక్కడ సభకు. అమ్మ ఎప్పుడో 3 ప్రొవిజన్ ఉందా అండి? అలాగా అలా చేయొచ్చా? ఉంటుంది. ముందే పంపిస్తారు. హౌస్ డేట్స్ ప్రకటించక ముందే మీరు క్వశ్చన్ పంపించేస్తారు అది లిఖితపూర్వకంగా. రెండవది 3 సార్లుగా ఏదో ఒకసారి వెళ్ళి సంతకం పెడతారు. మామూలుగా వీళ్ళకి అన్నీ ఉన్న సంబంధాలు వీటన్నిటి ఇప్పుడేం జరుగుతుందో మనం చూడాలి. కానీ మొదటి సవాల్. రెండోది అండి సోషల్ మీడియాకి సంబంధించి. సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళేమో ఒక విధంగా అరెస్టులు, వేధింపులు, కోర్టులు, కేసులు అవన్నీ ఉంటే ఆ విషయంలో ఏమాత్రం ఆలోచన కంటే కూడా నేను రేపు పోస్ట్ పెడతాను, చంద్రబాబు పథకాలు ఇన్ని చెప్పి ఇంత డబ్బే ఇచ్చారు కాబట్టి చంద్రబాబు మోసగాడు, చీటర్ అని నేను పోస్ట్ పెడతాను, నా పోస్ట్ వైసీపీ వాళ్ళందరూ పెడతారు, మీరు ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి అని ఒక సవాలు. కానీ ఇందులో ఏమీ బూతు వాడలేదు కదా. మీరు బూతుతో వాడి ఉంటే కనుక బూతు వాడి పోస్ట్ పెట్టి అంతకుముందు మీరు కొన్ని మీ మీద ఆరోపణలు లేకపోతే కొన్ని విమర్శలు వచ్చినట్టుగా చేసి ఉంటే అప్పుడు వేరుగా ఉండేది. ఇక్కడ ఎవరు రాజకీయ విమర్శలు ఓకే అని అందరూ అంటున్నారు. కాబట్టి ఈ 2 సవాళ్ళు కూడా పాక్షికమైనవే. ఆయన ఒక విధంగా చాలా మీరేమో చేసి మీకున్నంత చతురత వాళ్ళకి లేదు కదా. కాబట్టి ఇక్కడ ఒక మెసేజ్ పవర్ఫుల్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఏం లేకుండా పోయింది. ఇంకా హోంవర్క్ కూడా తగినంత జరగలేదు. దానికి హోంవర్క్, టీం వర్క్ కూడా తగినంత జరగలేదు. జరిగితే నా దగ్గర ఉంది. ఉదాహరణకు ఏ పథకాలకు ఎంత రావాలి, రాలేదు, అప్పుల సంగతి ఏంటి. పోనీ అప్పు మీరైనా వాళ్ళైనా చేశారు కదా, అసలు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పారు, అది కూడా ఏం చెప్పరు. సో దాటవేత ఎదురుదాడి ఒక్కటే కాపాడుతుందని ఆయన అనుకుంటున్నారు. అది మటుకు కాపాడదు. రెండవది అంత సమయం తీసుకుంటే కూడా ఈ మీడియా అసెంబ్లీ లేదా మాక్ అసెంబ్లీ కూడా విఫలమవుతుంది. కుదరదు. అది పాయింటెడ్గా మీరు మాట్లాడితే ఈ రోజుల్లో వింటే నేను ఇంకాసేపు మాట్లాడితే మీరు వేరే ప్రశ్న ఇస్తారు, కట్ చేయమంటారు, అంతే కదా. సరే ఏంటి మరి అధికార విపక్షాల మధ్య ఇంకా మండల్నే వీళ్ళు బేస్ చేసుకుంటే మండల్లోనే తన వాయిస్ తన ఉనికిని చాటుకోవాలని ఫిక్స్ అయ్యారు అనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే? మండలిని చేసుకోవడం అనేది న్యాచురల్. ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఆధిక్యత ఉంది, అప్పటి చైర్మన్ ఉన్నాడు. కానీ ఆయన కూడా అనేక సార్లు ఒప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు డిఎస్సి ఉంది ఉదాహరణకు. ఈరోజు వీళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు అన్న విషయం మీద వాయిదా తీర్మానం ఇచ్చాడు ఆ ప్రతిపక్షం. అలాగే పీడిఎఫ్ సభ్యులు డిఎస్సి మీద నోటీస్ ఇచ్చారు, వాయిదా నోటీసు. రెండింటిని కూడా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా వీళ్ళు పట్టుపట్టేసరికి మళ్ళీ హోరాహోరీ లోకేష్ అక్కడ నిలబడి చెప్పడం ఇదంతా కూడా జరుగుతుంది. సో బొత్స కూడా ఆవేశంతో మాట్లాడడం జరుగుతుంది. సో మండలి మీరు జగన్ వచ్చిన కొత్తలో కూడా ఇలాగే జరిగింది కదా. అక్కడ యనమల రామకృష్ణుడు, లోకేష్ కూడా అప్పుడు కౌన్సిల్లో ఉండేవాడు. కాబట్టి మండలి అప్పుడు జగన్ రద్దు చేసి ఉంటే ఆయన చెప్పినట్టు ఇప్పుడు వేదిక కూడా ఉండేది కాదు వాళ్ళకు. ఏదో నాకు కోపం వచ్చింది కాబట్టి అమరావతి బిల్లును అడుగున్నారు కాబట్టి రద్దు చేస్తాను, ఏదో విధానం కోసం అంటే వేరే, ఎందుకు రద్దు చేస్తారనే దానికి కూడా కట్టుబడలేదు. సో మాట తప్పడం, మెడవం తిప్పడం అయిపోయింది మండలిలో. మండలి మీదనే అసలు జగన్ అసలు రాజకీయాలు ఎవరైనా మడవ తిప్పకుండా ముందు వెనకలు పట్టు విడుపులు ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏ మండలి అయితే రద్దు చేస్తానన్నాడో ఆ మండలే ఒక వేదికగా వైసీపీ రాజకీయం నడుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సో మీరు అన్నట్టుగా ప్లాన్ అంటారా, ఏమీ ప్లాన్ లేకపోవడమే ఆయన ప్లాను. ప్రస్తుతానికి కళ్ళు మూసుకోవడమే ఆయన ప్లాను. ఆయన కళ్ళు మూసుకుంటాడు కానీ చంద్రబాబు కళ్ళు మూసుకోడు, పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకోడు కదా. వాళ్ళు కళ్ళు తెరిచి ఇంకా 3వ కన్ను కూడా తెరిచి మరీ వాళ్ళు అవతలి వాళ్ళ మీద కేసుల మీద మీరు 2 కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, 2029 వస్తుంది లేదా 2027లో జమీలు వస్తాయని మీ లెక్కలు మీకున్నాయి. కానీ వాళ్ళు 3వ కన్ను తెరుస్తున్నారే. తెరవడానికి ఇప్పుడు హైకోర్టు 2 విధాలుగా కరెక్ట్గా చెప్పింది. ఒకటి, మీరు మానవ హక్కులను ఉల్లంఘించి అరెస్టులు చూపించకుండా వాళ్ళని చేయకూడదు, మా కోర్టుకు మీరు జవాబుదారీగా ఉండాలి. అలా అని మీరు మా మీడియా స్వేచ్ఛని ఇష్టానుసారం మీరు పెడితే మీ మీద కేసులు పెడతారు. ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే హైకోర్టు కూడా అంటే సహజ న్యాయం అది. మీ మీద కేసులు పెడతారు, మీకు ఏదైనా ఉంటే కోర్టుకు రండి మేము చూస్తాము. అంతేగాని మేము ఏదైనా మాట్లాడతాము, ఏదైనా వీడియోలు చేస్తాము కానీ మీరు మటుకు ఏం చర్య తీసుకోకూడదు అంటే ఇంకా ప్రభుత్వము